ఏం నమ్మారు? దేవుడు అద్భుతాలు చేస్తాడంటే నమ్మారు. ఇప్పటికీ కూడా దేవుడికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడంటే నమ్ముతారు. మరి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలన్న మాట నమ్మగలరా? యేసు మన సిలువ మోసాడంటే నమ్ముతాం. మరి ఆయన సిలువ, ఆయన కాడి మనం మోయాలంటే నమ్ముతారా? అది మన బురకెక్కదు. క్రైస్తవ జీవితము పువ్వుల తోట అనుకున్నారా? క్రైస్తవ జీవితము బంగారు బాట అనుకున్నారా? రోడ్డు అనుకున్నారా? రోడ్డు మీద, ఈ భూమి మీద 15 రాష్ట్రాలలో మత మార్పిడి విరోధ చట్టం అమలైపోయింది ఇండియాలో. నేను అన్నాను కదా, ఎంత ప్రార్థన చేసినా ఆపలేరు. కొన్ని అవేవి ప్రయోజనకరం కావు ఆ ప్రార్థనలు. చాలామంది చేస్తున్నారు, దాని గురించి అంటున్నాను నేను. ఏది ఆపలేకపోయారు. ప్రపంచ దేశాల్లో మీకు విషయం తెలుసా? అమెరికాలో 10,000 సంఘాలు, చర్చిలు మూతపడ్డాయి భక్తులు లేక. ఫ్రాన్స్ దేశం, బ్రిటన్, ఆస్ట్రేలియా. మన దృష్టిలో ఇవన్నీ క్రైస్తవ దేశాలు ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ హోదా కోల్పోయింది. ఏమవుతుంది? వీళ్ళ శవాలు, వీళ్ళు అరణ్య యాత్రలో మధ్యలోనే రాలిపోతున్న విశ్వాస జీవితాలు చాలా మందివి. చివరి వరకు చేరతారో లేదో తెలియదు. నిలబడగలరా? క్రీస్తు కోసం శ్రమ అనుభవించగలరా? క్రీస్తు కోసం తట్టుకోగలరా అంటే లేదు. మనకి ఆశీర్వాదాలు, స్వస్థతలు, డబ్బులు వచ్చే ప్రసంగాలే కావాలి. అలాగే జాగ్రత్తగా అలాంటి ప్రసంగికులను ఎన్నుకోవాలి. అవే సభలు. మనకి లోపల నుండి బలముగా తయారు చేయగలిగే, ఆత్మీయతలు అంతరంగములో బలముగా తయారు చేయగలిగే వర్తమానం లెక్కవు. శరీర అవసరాలు తీరాలి, అవే గొప్ప సాధన. గొప్పగా మనం సాధించింది ఏంటి అంటే, ఒక బిడ్డకి వివాహం జరగడం, ఒక చెల్లికి పిల్లలు పుట్టడం, ఒక తమ్ముడికి జాబ్ రావడం. మన ప్రార్థనలతో మనం సాధించే మహా గొప్ప విషయం ఏంటంటే శరీరాలు హ్యాపీగా ఉన్నాయి. మన ఆత్మల సంగతి ఏంటి అంటున్నాను నేను. యూదా పత్రిక 5వ వచనం చదువుతాం ఒకసారి. వారు అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయిరి. ఏమనగా చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. తర్వాత నమ్మకపోయిన వారిని ఆయన రక్షించినను తర్వాత నాశనం చేశాడంట దేవుడు. అదే నేను అంటున్నాను. ఏం నమ్మలేదంటారు? ఏం నమ్మలేదంటే, మీకు ఆకలిస్తే భోజనాలు పెడతాడని నమ్మారు కానీ, దాహం వేస్తే నీళ్ళు ఇస్తాడని నమ్మారు కానీ, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దారిలో పరిశుద్ధంగా నడుచుకోవాలన్న మాట నమ్మలేకపోయారు వీళ్ళు. దారి కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉన్న ఇరుకు ద్వారమైన, ఇరుకు మార్గమైన నమ్మకంగా ఆయన్ని పట్టుకొని నడుచుకుంటే ఆయన తీసుకెళ్తాడు, అద్దరిని చేరుస్తాడని నమ్మలేకపోయారు వీళ్ళు. క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాల్సి వస్తుందని నమ్ముతారా మీరు? నిందల అవమానాలు పడుతూనే సాగాలి క్రైస్తవ జీవితం అని నమ్ముతారా మీరు? నమ్మగలరా మీరు? అలాంటి పిక్చర్ ఏమైనా వేసుకున్నారా లైఫ్లో? లేదు. ఏ కష్టం రాకుండా ఉండడమే క్రైస్తవ జీవితం అనుకున్నారా? మరి నేను చెప్తే బాధపడతారు మళ్ళీ. జూన్, జూలై 2 నెలలు మొన్న నైజీరియా దేశంలో కొన్ని వేల మంది క్రైస్తవులను చంపేశారు. ఛత్తీస్గఢ్ మొన్ననే మా ఒరియా గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో ఓ పాస్టర్ గారిని జైల్లో పెట్టారు. జూన్ నెల అదే ఛత్తీస్గఢ్లోనే 2 నన్స్ని, ఆదివాసీ ఆడపిల్లని తీసుకెళ్తుండగా ఈ పిల్లల్ని అమ్మేయడానికి తీసుకెళ్తున్నారని ఆ అబద్ధపు కేసు పెట్టి ఇరికించి ఆ ఆడపిల్లని కొట్టి, ఈ నన్స్, క్యాథలిక్ నన్ సిస్టర్లు మమ్మల్ని బలవంతంగా అమ్మేయడానికి తీసుకెళ్తున్నారని సాక్ష్యం చెప్పండి రాయించుకున్నారు, కొట్టి మరిని. పెద్ద కేసు నడుస్తుంది ఆల్ ఇండియా లెవెల్లో. ఏం గమనిస్తున్నారు? ఉత్తరాఖండ్ చూసారా? వార్తలు చూసారా? ఉత్తరాఖండ్లో అయినా మునిగిపోతున్నాయి. చూస్తున్నారా? ఉత్తరాఖండ్ స్పెషాలిటీ ఏంటంటే యూట్యూబ్లో కూడా దేవుని వాక్యం వినడానికి అనుమతి లేదు. యూట్యూబ్లో కూడా దేవుని వాక్యాలు ఉండొద్దు. ఆ రాష్ట్రంలో అమలు జరుపుకున్నారు ఆ చట్టాన్ని. ప్రపంచమంతా, దేశాలన్నీ కూడా అంధకార శక్తుల చేతిలోనికి వెళ్ళిపోతూ ఉండగా దేవుని గట్టిగా పట్టుకున్న వాళ్ళు భూమి మీద నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రియులారా, ఎటువైపు ఉన్నారో చూసుకోండి ఒకసారి. కింద ప్రళయం అయితే, కింద మహానాశనం అయితే, కింద మహాభూకంపాలైతే, కింద భయంకరమైన క్రూర జంతువులు మనలను కొరికి తినడానికి చూస్తుంటే కొందరు అలా ఒక తాడు పట్టుకొని అలాడుతున్నట్టుగా ఉన్నాం మనం. తెలుసా మీకు? సంఘం అలాగుంది.
ప్రభువా పైకి లాగు అంటే అనేదే ప్రార్థన నాదైతే. కిందంత మహాదారుణం, ఘోరం ప్రియులారా. క్రూర జంతువులు, రాక్షసులు, ప్రళయాలు, విపత్తులు, సాతాను సామ్రాజ్యము, చీకటి శక్తులన్నీ పొంచి తిరుగుతుంటే నిరీక్షణ అనే తాడు పట్టుకుని వేలాడుతున్నాం. పరలోక దర్శనం అనే తాడు పట్టుకుని వేలాడుతున్న వాళ్ళు ఉన్నారు, కొందరున్నారు. రాకన్నే దర్శనముగా కలిగి వేలాడుతున్న వాళ్ళు ఉన్నారు. అదొక్కటే ఈ రోజున బతికించేస్తుంది ప్రియులారా. అది కాకుండా భూమి మీద ఏదైనా ఆశలు పెట్టుకున్నారంటే అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. ఇప్పుడు కాదు, నేను 25 సంవత్సరాల నుంచి ఈ విషయాలనే చెప్తున్నాను ప్రియులారా. అడగండి కావాలంటే రాజేష్ గారిని. చిన్న రేకుల షెడ్ ఇక్కడ ఉన్న దగ్గర నుంచి కూడా నేను తెరలు పెట్టి చెప్పుకుంటూ వచ్చిన విషయాలే ఇవి. అప్పట్లో ఆసక్తిగా వినేవాళ్ళు ఇప్పుడు వినడం మానేశారు చాలామంది, చాలా చోట్ల. అందుకే నేను ఎక్కువ సభలకు వెళ్ళకపోవడం కారణం అదే. రాకడ సిద్ధపాటు దర్శనం లేని వాళ్ళు నన్ను పిలవపోవడం మంచిది. వేస్ట్, అది నేను వచ్చి వేస్ట్. ప్రపంచమంతా నిజంగా నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కడ చూసినా రాకడకు సంబంధించిన విషయాలు ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ సూచనలు నెరవేరుతుండగా ఇజ్రాయెల్ దేశంలో ఈరోజు నెరవేరుతున్న పరిస్థితులను చూస్తుంటే ప్రభు ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాడు, సిద్ధపడండి సంగమా. సేవకులు కాదు, విశ్వాసులు, బిలీవర్స్ అండి. ఫారిన్ కంట్రీస్లో బిలీవర్స్, చర్చ్ గెట్ రెడీ, గెట్ రెడీ, చర్చ్ గెట్ రెడీ, రాప్చర్ ఈజ్ అరౌండ్, చర్చ్ గెట్ రెడీ, సంగమా సిద్ధపడండి, ప్రభు వచ్చే పరిస్థితి టైం అయిపోతుంది, సిద్ధపడండి, ఇట్ ఈస్ టైం, ఇట్ ఈస్ టైం, ఇట్ ఈస్ టైం. ఏది జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా అబ్బో ఇదిగో దేవుని యొక్క మిస్ కాల్ లాగా ఫీల్ అవుతున్నారు అందరూ. మరి మన పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిపోయే టైం అయిపోయింది బ్రదర్ సిస్టర్. ఈ నమ్మకం లేదు, ప్రాబ్లం ఇది. అన్ని వాగ్దానాలు నమ్ముతున్నారు. ఉపదేశం అంటే వాగ్దాన ప్రసంగాలు కాదు, నేను ఎప్పుడు చెప్తాను. ఉపదేశమే మార్గం. ఉపదేశం ఏంటి చెప్పండి? ప్రభు అంటాడు, వారు నా మార్గంలో తెలుసుకోలేదు. మార్గాన్ని తెలియపరిచేదే ఉపదేశం. అంటే ఏ దారిలో నడుచుకోవాలో, ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలో, ఎలాంటి సాక్ష్యం మీరు కలిగి ఉండాలో, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలో, ఎలాంటి నీతిగల జీవితం కలిగి ఉండాలో, ఎలా న్యాయమైన జీవితం కలిగి ఉండాలో, ఏ ఉపదేశాన్ని ఏ వాక్యమును పట్టుకుని ముందుకు సాగాలో, ఎలా మిమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకుంటూ ఉండాలో, ఇవన్నీ ఉపదేశానికి సంబంధించింది. కానీ జనాలు వినడానికి ఇష్టపడుతుంది ఏంటంటే వాగ్దాన సందేశాలు, వాగ్దాన ప్రసంగాలు. గాలికి కొట్టుకొని పోవు ప్రతి ఉపదేశమును గొప్ప ప్రసంగంగా ఫీల్ అవుతున్నామా? చూడండి ఒకసారి. ఏం ఆశపడుతున్నారు హృదయంలో? ఏది ఆకర్షింప చేస్తుందో ఒకసారి ఆలోచించండి.